నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తల్లిదండ్రులను భార్యను చంపి 5వ పెళ్లికి రెడీ. మనలో గాని మధ్యతరగతి కుటుంబంలో గాని ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. ఏదైనా ప్రమాదవశాత్తు ప్రాణాలు పోతే తన ప్రాణంకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బుతో ఇల్లు చక్కదిద్దుకుంటారు. కానీ కొందరు దుర్మార్గులు మాత్రం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్నవాళ్లను సైతం కాటికి పంపిస్తున్నారు. కాసుల మాయలో పడి కన్న తల్లిదండ్రులు కూడా కనిపించడం లేదు. తాజాగా యూపీలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను హత్య చేశాడు ఓ పుత్రరత్నం. ఏంటి ఇది? వినడానికే మీకు రోతగా బాధగా ఉంది కదూ, కానీ ఇది నిజంగా జరిగిన నగ్న సత్యం. ఇదిలా ఉంటే కాగా కర్ణాటకలో అలా ఒక వ్యక్తి బండి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తిని అత్యంత దారుణంగా చంపి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని చూసింది. అంతలోనే సొంత భార్య రంగప్రవేశం చేస్తే అసలు బండారం బయటపడింది. ఇక విషయంలోకి వెళితే కోట్ల రూపాయల బీమా ఉన్న తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా చంపడం ఇదివరకు మనం సినిమాలోనే చూస్తూనే ఉంటాం. అయితే అలాంటివి నిజ జీవితంలో కూడా ఎదురవుతాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. అలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన వ్యక్తి బీమా డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను కాటికి పంపించాడు. దీంతో దాని తర్వాత కట్టుకున్న భార్యను కూడా సేమ్ అదే స్కెచ్తో చంపేసి కోట్ల బీమా డబ్బులను కొట్టేశాడు. ఇక తల్లిదండ్రులు భార్య చనిపోవడంతో కేవలం బీమా కోసమే పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా 2-3 పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నాడు. కానీ 4వ పెళ్లి తర్వాత అతని పాపాల చిట్టా బయటపడింది. అతడు పాపం 1 కాదు 2 కాదు, ఏకంగా 50 కోట్ల బీమా డబ్బులు దోచేశాడు ఓ పుత్రరత్నం. దీంతో యూపీలోని మీరెడ్డికి చెందిన 37 ఏళ్ల విశాల్ సింగిల్ అకౌంట్లోకి కోట్లు వచ్చి పడ్డాయి. అనుకున్నట్లుగా అంతా సవ్యంగా జరిగితే అతని 4వ భార్య పేరు మీద కూడా భారీ ఇన్సూరెన్స్ పాలసీ తీసి ఆమెను కూడా హతమార్చి ఆ డబ్బులను కూడా కొట్టేద్దామని అనుకున్నాడు. బట్ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. దీంతో కటకటాల వెనక్కి వెళ్లారు. పోలీసుల దర్యాప్తులో అతడు పాల్పడి ఇన్సూరెన్స్ స్కామ్ బయటపడింది. ఇది విశాల్ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులతో పాటు కట్టుకున్న భార్యను ఎంత దారుణంగా హతమార్చాడు తెలిస్తే పోలీసులే షాక్ అయ్యారు. సింగిల్ తండ్రి ముఖేష్ పేరు మీద 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలున్నాయి. దీంతో ఎలాగైనా డబ్బులు కొట్టేయాలని హత్య చేసి తన తండ్రి 2024 మార్చిలో గురుమూర్తి ఈశ్వర్ నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని, ఆయన ఆసుపత్రిలో చికిత్సనిప్పిస్తున్నట్లుగా విశాల్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. తల్లిని కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా రికార్డ్స్ క్రియేట్ చేసి ఆమె పేరు మీద నా బీమా డబ్బులు కూడా కొట్టేశాడు. అతడు అదేవిధంగా తన మొదటి భార్య పేరు మీద కూడా ఇన్సూరెన్స్ డబ్బులను కొట్టేయడానికి తల్లిదండ్రులను హతం చేసినట్లుగా పథకం ప్రకారం ఆమెను కూడా అంతమొందించాడు. తర్వాత 2-3 అంటే 2వ పెళ్లి 3వ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రేయ అనే మహిళను 4వ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా కోట్లలో జీవిత బీమా పాలసీ తీసుకోవాలని, అందుకోసం సంతకాలు చేయాలని బలవంతం పెట్టాడు. దీంతో అతడి బీమా గురించి అనుమానం వచ్చిన శ్రేయ పోలీసులను ఆశ్రయించింది. విశాల్ తల్లిదండ్రులు కూడా తమకు ప్రాణహాని ఉందని కాపాడమని వేడుకున్నారు. ఈ విధంగా ఆమె పోలీసులకు వివరించింది. అయితే విశాల్ రోడ్డు ప్రమాదంలో గాయపరిచిన వారందరికీ నవజీవన్ అనే ఒక ఆసుపత్రిలో చేర్పించడంతో రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతా కూడా పథకం ప్రకారమే విషయాలు హత్య చేసినట్లుగా తేలిందని, ఇక 2వ, 3వ భార్యలు తను విడిచిపెట్టాలని విశాల్ పోలీసులకు తెలియజేశారు. అయితే పోలీసులు అతని మాటలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెప్పిందేంటంటే తాము ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న భారీ బీమా స్కామ్లో ఇది ఒక భాగమేనని, ఇంటిలోని వారిని హత్య చేసిన విషయాలు వారిపైన బీమా మొత్తాన్ని పొందేందుకు వారు పలు ప్రమాదాలు మరణించినట్లుగా ఆధారాలు సృష్టించారని అన్నారు. వీటి ఆధారంగా ఇప్పటికే 1.5 కోట్ల క్లెయిమ్ అందుకున్నాడని తెలియజేశారు. అతని 2వ భార్య, 3వ భార్య ఏమయ్యారని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే ఈ ఇన్సూరెన్స్ క్యాంప్ బయటపడితే ఇన్నాళ్ళుగా అతని ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల కోసం చేసినటువంటి మర్డర్లను చూసి పోలీసులు అటు ఇన్సూరెన్స్ అధికారులకు దిమ్మ తిరిగింది.